అమెరికాలో తెలుగు యువకుడు మృతి చెందాడు. పుట్టినరోజు వేడుకలకు స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్ వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రవాహంలో కొట్టుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన సింగిరెడ్డి సాయి శ్రీహరికృష్ణగా గుర్తించారు. అతని స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెరిడి గ్రామంలో విషాదం నెలకొంది. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. అమెరికాలో అయితే తెలుగు యువకుడు మృతి చెందాడు. ఇక పుట్టినరోజు వేడుకలకు స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్ వెళ్లిన సమయంలో అయితే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎస్ రాజు, దీనిపై కుటుంబ సభ్యులందరూ ఏమంటున్నారు? ఏదైతే విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెరిడి గ్రామంలో అయితే విషాదం చోటు చేసుకుంది. ఏదైతే అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి సంగిరెడ్డి సాయి శ్రీహరికృష్ణ అనేటువంటి యువకుడైతే ఆ పుట్టినరోజు వేడుకల్లో విషాదంగా మారింది. నిన్న కాలిఫోర్నియాలో ఒక జలపాతం దగ్గరికి స్నేహితులతో వెళ్లిన సమయంలో జలపాతంలో ఒక్కసారిగా సుడిగుండం రావడంతో లోపలికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. సాయి కృష్ణ కోసం వెతికినప్పటికి కూడా ఫలితం అయితే దొరకలేదు. అప్పటికే ప్రాణాలు పోయినట్టుగా అయితే స్నేహితులు గుర్తించి అక్కడ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో కాలిఫోర్నియా నుంచి రాత్రి బొబ్బిలో పెరిడిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి అయితే సమాచారం వచ్చింది, ఇలా కుమారుడు మృతి చెందాడన్న సంఘటన. అయితే దానికి కొన్ని గంటల ముందే ఆ తండ్రి ఎవరైతే మృతుడు హరికృష్ణ తండ్రి కూడా కొద్దిసేపు క్రితమే హరికృష్ణతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. పుట్టినరోజు సందర్భంగా కాలిఫోర్నియా ఫోన్ చేసి శుభాకాంక్షలు కూడా తెలియజేసిన కొన్ని గంటల్లోనే కుమారుడు మృత్యువాత పడడం అయితే కుటుంబాన్ని తీవ్రంగా కలిసివేస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పెరుగులో తీవ్ర విషాదం కూడా నెలకొంది. గత ఏడాదిన్నర క్రితం కాలిఫోర్నియా వెళ్ళినటువంటి శ్రీహరికృష్ణ అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా 3 నెలల క్రితమే ఉద్యోగంలో చేరినట్టుగా తెలుస్తుంది. ఇక కుటుంబాన్ని పోషిస్తాడు, కష్టాలు తీరుతాయి అనుకున్న సమయంలో ఒకసారిగా విషాదంతో ఇలా తన జీవితం విషాదాంతంగా ముగిసిపోవడం పట్ల అయితే తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. చేతికి అందించినటువంటి కొడుకు అర్ధాంతరంగా అలా అకాల మరణం వారిని అయితే తీవ్రంగా బాధిస్తుంది. మరోవైపు చూసుకుంటే హరికృష్ణ తల్లిదండ్రులు కూడా నిరుపేద కుటుంబం. తండ్రి ఏమో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు, తల్లి ఏమో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా కూడా పనిచేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ కొడుకు చేతికి అందించిన కొడుకు అయితే అర్ధాంతరంగా చనిపోవడం పట్ల అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతుంది. దీంతో గ్రామంలో కూడా చాలా విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే అక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకైతే ఏర్పాట్లు చేయడం కోసం అధికారులు కూడా సంప్రదిస్తున్నారు. ఎప్పటికీ మృతదేహం వస్తుంది, కొడుకు మృతదేహాన్ని ఎప్పుడు చూస్తాం అనేటువంటి ఆతృతతో కూడా తల్లిదండ్రులు ఉన్నారు. దీంతో ప్రాంతం అంతా కూడా విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాజు.